జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా వైష్ణవి, నువ్వు గ్రేట్ అమ్మా. చెల్లెలతో కలిసే ఈ ఇంట్లో అడుగు పెడతానన్నావు, అన్నమాట నిలబెట్టుకున్నావు. చెల్లెలతో కలిసే కాపురానికి వచ్చావు. మా వైశ్యు మొదట్నుంచి అంతే. మాట అన్నది అంటే అయి తీరాల్సిందే. మీ అనుబంధాల మధ్య అగ్గి రాజేస్తా, అనుమానాలు సృష్టిస్తా, పంతాలకు పోయి మీ కాపురాలు మీరే కూల్చుకునేలా చేస్తా. ఈ నిప్పుర్రవ్వని ఒళ్ళో పెట్టుకుని ఈ ఇంట్లో నేనెలా ఉంటానో ఉద్వాసన పలికితే గాని మనశ్శాంతితో ఉండలేను. ఇంకా ఆలస్యం దేనికమ్మా, లోపలికి నడవండి. పదండి. ఆగండి ఆగండి, అలా ఎలా రాణిస్తాం? పేర్లు చెప్పాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. అనయ్య నువ్వు చెప్పు. మిథున. నువ్వు చెప్పొదినా. ఈ వరుసలొకటి ఒళ్ళు మండేటట్టున్నాయి. ప్రేమించినప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకమ్మా? అప్పుడు ఆస్తి మీద కన్ను, ఇప్పుడిదో నటన. మాల్ని తనంత సిగ్గుపడుతుంటే పాతకాలపు చాదస్తాలేంటి? లోపలికి రానివ్వు. చాదస్తాలేంటి రేఖ? అదో సంతోషం, ఆనవాయితీ. ఆడబిడ్డ అన్నాక అచ్చట ముచ్చట ఉండవా? చెప్పవే మనవరాలా, నువ్వు మెలికలు తిరిగితే మాకు కాళ్ళు లాగుతాయి. తారక్. ఆహా, అలా కాదు, పేరు అదే కదా. పద్ధతులున్నాయమ్మా. మా వారు శ్రీ తారక్ రామ్ గారితో కలిసి మిథున వచ్చింది, దారి ఇవ్వండొదినా అని చెప్పాలి. చెప్తే కాని వదలదమ్మా, చెప్పు. మా శ్రీవారు తారక్ రామ్ గారితో కలిసి మీ వదిన మిథున వచ్చింది, దారి బండొదినా. అన్నయ్య ఇప్పుడు నువ్వు చెప్పు. నా శ్రీమతి మిథునతో కలిసి మీ అన్నయ్య తారక రామ్ వచ్చాడు. ఇప్పుడు రావచ్చా చెల్లెమ్మా? ఇప్పుడు రండి. ఆగండి ఆగండి, మీరేంటి ఇలా చేతులొప్పుకుంటూ వచ్చేస్తున్నారు? మీరు వాళ్ళలాగే పేర్లు చెప్పి రావాలి. మేమా? మా పెళ్ళి ఎప్పుడో అయింది కదా. పెళ్ళెప్పుడూ అయినా గృహప్రవేశం ఇప్పుడే కదమ్మా. వైష్ణవి అనేది కరెక్టే. వీళ్ళంటే నూతన వధూవరులు. మధుపర్కం బ్రహ్మముడి ఉంది. బంధంతో రావటం వేరు, విడిగా రావటం వేరు. 3 ముళ్ళు పడ్డవాళ్లే కదే. బ్రహ్మముడి మధుపర్కం తనతో ఆ రోజే పట్టుకెళ్ళింది కదా. ఉత్తరీయాలు లేకపోయినా, మధుపర్కం లేకపోయినా వీరు నా భర్త, నేను వీరి భార్యని. వేద మంత్రాల సాక్షిగా మేము ఒకటయ్యాం. దాని మాటలకేం కానిలేమ్మా, మీరొక్కరి చేయి ఒకరు పట్టుకోండి. దేవుడు ముందు దీపం వెలిగించేదాకా ఎవ్వరూ చేతులు వదలకూడదు. బ్రహ్మముడి కన్నా బలమైన బంధం ఈ హస్తబంధం. బాగుంది మై డియర్ మదర్. నా శ్రీవారు చంద్రశేఖర్ గారితో కలిసి మీ వదిన వైష్ణవి వచ్చింది, దారివ్వండి మాలిని గారు. అది వైష్ణవి అంటే. బెరుకంటే ఏంటో తెలీదు. ఈయన భజనేంటో అస్సలు అర్థం కావడం లేదు. అది బుల్లెమ్మతో కలిసి. బుల్లెమ్మంటే బుల్లెమ్మ, పేరు చెప్పన్నయ్యా.
వారికి అలా పిలవటమే అలవాటు. మీ అలవాట్లు మీరు చూసుకోండి. చక్కగా పేరు చెప్పాలి, పద్ధతి పాటించాలి. ఎటైతేనే నా పెళ్ళమే కదా. అదేం కుదరదు, పేరు చెప్పాల్సిందే. రే చెప్పరా, నేను చెప్పాను కదా. ఆ, వైష్ణవి అని చెప్పండి. అప్పుడే చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నావే. చేతిలో పెట్టుకోవడం, చెంగున ముడేసుకోవడం కాదత్తయ్య గారు. నిన్నటిదాకా నేను టీచర్ని కదా, నేను చెప్పటం వీరు చేయటం అలవాటు. సరిపోయిందా? నువ్వు చెప్పరా శేఖర్. మీ వదిన వైష్ణవితో కలిసి శేఖర్ వచ్చాడు. ఇప్పుడు ఇంట్లోకి రావచ్చా చెల్లమ్మా? ఇప్పుడు రావచ్చు. మిథున నిర్దోషి అని నిరూపించి తారక్తో పెళ్లి జరిపించి కోడళ్లుగా ఆ లోగిల్లో కలిసి అడుగు పెడతాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.